అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఎన్టీఆర్‌కి వెళ్ళింది. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో కథ రెడీ చేసుకొని బన్నీ డేట్స్ కోసం త్రివిక్రమ్ ఎదురు చూశారు. 'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్, బన్నీ అనౌన్స్‌మెంట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ అట్లీ సినిమాకి వెళ్ళిపోయారు. బన్నీ, త్రివిక్రమ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉంది. ఎంత బాండింగ్ ఉన్నా ఇంత వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టడం త్రివిక్రమ్‌కి కరెక్ట్ అనిపించలేదు. దీంతో ఆ కథని ఎన్టీఆర్ వైపు తిప్పారు. నిజానికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. బన్నీతో మైథలాజికల్ కథ అనగానే నాకసలు బన్నీకి సెట్ అవ్వదు ఈ మైథలాజికల్. బన్నీకి అసలు గెటప్పే సూట్ అవ్వదు. ఎలా ఉంటుందో అనే ఒక ప్రశ్న అందరిలో వచ్చింది. నాలో కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కథ ఎన్టీఆర్‌కి రావడంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. డబుల్ ఖుషి అవుతున్నారు. ఎందుకంటే పౌరాణికాలు ఎన్టీఆర్‌కి బాగా సెట్ అవుతాయి. 'యమదొంగ'లో కాసేపు యంగు యమగా కనిపిస్తేనే థియేటర్ దద్దరిల్లింది. అలాంటిది ఆయన పూర్తి స్థాయి పౌరాణికం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆయన ఫ్యాన్స్ కూడా పూర్తి స్థాయి పౌరాణికం చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కథ చేరాల్సిన చోటుకే చేరిందన్న అభిప్రాయం ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది. అయితే బన్నీని కాదని త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో చేయడంతో కొంత నెగెటివ్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది. 'కలేజా'తో ఫ్లాప్‌లో ఉన్న త్రివిక్రమ్‌కి బన్నీ ఛాన్స్ ఇచ్చాడని ఆ మాత్రం వెయిట్ చేయలేడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కామెంట్స్‌లో కూడా లాజిక్ లేదు. ఎందుకంటే 'అత్తారింటికి దారేది' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత త్రివిక్రమ్‌కి ఎవరితో అయినా సినిమా చేసే అవకాశం ఉంది. కానీ ఆ క్రేజ్ మొత్తాన్ని కూడా మళ్ళీ బన్నీతో చేసిన 'సన్ ఆఫ్ సత్యమూర్తి'కే వాడాడు కదా! క్రియేటర్‌కి హీరో ఎంత అవసరమో హీరోకి కూడా క్రియేటర్ అంతే అవసరం. 'అట్లీ' సినిమా తర్వాత ఖచ్చితంగా బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి వస్తారా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్‌ను బట్టి మళ్ళీ తన హిట్ సీరీస్ 'పుష్ప'లోకి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సో ఈ విషయాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ తన ప్లానింగ్‌లో మార్పులు చేసుకుంటున్నారని వినిపిస్తోంది. మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Your one like and one subscribe means a lot to me to encourage and to create more content like this.